చూశాను. నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యం? ఫ్రెండ్స్ అయ్యండి కూడా నా పైన రూమర్ స్ప్రెడ్ చేస్తారా? అయిపోయారు మీరు. నా మీద రూమర్ స్ప్రెడ్ చేస్తారా? ఇప్పుడే ఒక రియల్ ఫైట్ పూర్తి చేశాను. ఓల్డ్ మ్యాంక్యూ డ్రంక్ మంకీలతోనా? వాళ్ళని చిత్తక బాధాను. వదిలేయమని వేడుకున్నారు. టెన్షనే పడకో, నువ్వు చెప్పానని మాత్రం చెప్పనులే. సీనియర్, యాక్చువల్గా మీరు చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకంటే మీ పేరు ఈమే మౌంటైన్తో స్టార్ట్ అవుతుంది. నీ పేరు హౌమే కాకపోతే అప్పుడు నీ పేరు హౌయి అయి ఉండేది. హౌయి అదంతా విచిత్రంగా ఉండేది కదా. నీకు హోవామి అని పిలవడం ఇష్టం లేకపోతే హోయాయి అనా ఒక 20 సంవత్సరాలు అయితే ఆలోచించుకో. నాకైతే హోయా మౌంటైన్ అనే పేరు బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. హౌ మౌంటైన్. నేను చెయ్యాలి అనుకుంటున్న హెయిర్ పిన్ కోసం వైట్ జెడ్ ఇంకా 9 డే క్వించర్ నాకు కావాల్సి ఉంటుంది. అవి దొరకగానే నేను గేమ్ని స్టార్ట్ చేయొచ్చు అనుకుంటాను. ఎలా ఉన్నావు వేవే? నువ్వు కూడా స్లీపింగ్ బ్యూటీ లాగా వదిలేసేవేమో అనుకున్నాను. అలా ఏం లేదు, నేను ఎగ్జామ్స్ వల్ల బిజీగా ఉన్నాను అంతే. సరే వేవే, ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఏంటి విషయం? క్రోన్ ఆఫ్ నెదర్లాండ్ ని చంపడంలో నువ్వు నాకు సాయం చేస్తావా ప్లీజ్? నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను. నువ్వు ఆ స్టేజ్ దాటావా? గేమ్ మేనేజర్ ఎప్పుడు గార్డియన్ బీస్ట్ని పంపిస్తాడో ఏంటో. గేమ్ మధ్యలో పంపిస్తే ఏం చేయాలి? పంపించినప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. 8 అయితే ఓకేనా? ఓకే, అయితే నేను వెయిట్ చేస్తాను. ఓకే, అయితే గార్డియన్ బీట్స్ని మాస్టర్కి తన ఫ్రెండ్స్కి ఇచ్చాక అప్పుడు బీస్ట్స్ మేము అంతా ఒకే లైన్లో నిలబడగలం. అప్పుడు సీన్ అద్దరిపోతుంది. మిస్టర్ బ్యూటీ, స్పీడ్ అప్, నాకు రేర్ గార్డియన్ బీస్ దొరికింది. వావ్, వదినా, ఈ గార్డియన్ ఫిష్ నా ఆక్యుపెన్సీకి బాగా సెట్ అవుతుంది. మీకు ఎలా తెలిసిందంతా? నేను అది ఎప్పటి నుంచి కావాలనుకున్నానని. వాళ్ళతో పంచుకోవటం నిజంగా హ్యాపీగా ఉంది. వదినా, నీకు ఈ బీస్ట్ అసలు ఎక్కడ దొరికింది వదినా? నిజంగా నువ్వు ఒక అద్భుతానివి. నా గేమ్ స్టోరీ కొనేసిన కంపెనీ వాళ్ళు నాకు ఇవన్నీ ఇచ్చారు. మన స్టోరీలో ఉన్న ప్రతి క్యారెక్టర్కి ఒక్కోటి వస్తుంది. అందరికీ ఒక్కొక్కటి ఇచ్చే విశాలమైన హృదయం అయితే వాళ్ళకి అస్సలు లేదు. నువ్వే వాళ్ళని అడుగుంటావు కదా. ఇది నీతోనే ఉంచుకో, మనసులో నాకు థ్యాంక్స్ చెప్పుకో. వెల్ డన్. టచ్ చేసావు. వెల్ డన్ బ్రో, వెల్ డన్ బ్రో. నువ్వు పెళ్లి చేసుకున్నావు. మేమైతే నీ వల్ల నిజంగా చాలా లాభపడుతున్నాం. వదిన, నేను నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఒక అమ్మాయి ఈరోజు మా రూమ్కి కాల్ చేసి బ్రో అంటే చాలా ఇష్టం అని చెప్పింది నాకు. లవ్వా? ఇది నిజం. ఒక అమ్మాయి కాల్ చేసింది, నేను లిఫ్ట్ చేశాను, కానీ బ్రో రిజెక్ట్ చేశాడు. లవ్ ప్రపోజలా? వదిన, కంగారు పడకు. బ్రోతో నేనుండగా నిన్ను అసలు మోసం చేయలేడు. నేనున్నాను కదా. ఓకే సీనియర్, లైట్ తీసుకోండి. నన్ను ఇష్టపడుతున్నావని చెప్పిన అబ్బాయిలు ఎంతమందో కూడా నాకు అస్సలు గుర్తులేదు. మిస్టర్ బ్యూటీ, నువ్వు ఒక పెద్ద ప్రాబ్లంకి కారణమయ్యేటట్టున్నావు. ఫైట్ చేసే స్టామినా లేకున్నా ఎందుకు ఓల్డ్ మ్యాంక్యూతో గొడవ పడుతున్నావు?
వదినా, బ్రో ఇప్పుడే నా వెనక నుంచే వెళ్ళాడు. చాలా మంది అబ్బాయిలు నీకు ప్రపోజ్ చేశారు అని నువ్వు చెప్తున్న టైంలోనే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నైట్ బిజీగా ఉంటాను, లాగిన్ అవ్వడని చెప్పాడు. ఇప్పుడే రూమ్కి వచ్చాడు వదినా. ల్యాప్టాప్ ఇప్పుడే ఆన్ చేస్తున్నాడు. లక్కీగా లాగ్ ఆఫ్ అయ్యాను. అయినా నేనెందుకు లాగ్ ఆఫ్ అయ్యాను? ఇది జస్ట్ ఒక జోక్ మాత్రమే కదా. నేనైతే ఏ తప్పు చేయలేదు. అందుకని నేను భయపడకూడదు. నేను మాస్టర్తో ఆనెస్ట్గా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. నా ఇంటర్నెట్ అయిపోయింది. బ్రో, నీ వైఫ్ చాలా జీనియస్ బ్రో. థ్యాంక్ యూ. క్యాంపస్ ఇంటర్నెట్ కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. మాస్టర్ నేను ఇందాక చెప్పింది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానుకుంటాను. అదేంటంటే సామెత చెప్పినట్లుగా ఉంది, అటాక్ చేయటమే అతిపెద్ద డిఫెన్స్ అని. మీకు ఒక అమ్మాయి కాల్ చేసి ఇష్టమని చెప్పిందని తెలిసింది. తను కాల్ చేసి గ్రాడ్యుయేషన్ సెరమనీలో గూసింగ్ ప్లే చేయమని అడిగింది. ఓల్డ్ మ్యాన్ గాడు వీపు గోకమని అడుగుతున్నాడు. మిస్టర్ బ్యూటీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇరికించేశాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? కంగారు పడకు. ఇంతవరకు నాకు ఏ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు. అలా చేయకపోతే ప్రాబ్లం అస్సలు లేదు. అది నాకు చెప్పాల్సిన పని లేదు కదా. అలా కావాలనే చేస్తున్నాడా? 1 minute. ఇందాక ఏ అమ్మాయి నాకు ప్రపోజ్ చేయలేదని చెప్పాడా? ఛ, అబద్ధం. నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను. ఎప్పుడు? ఈ సెమిస్టర్కి ముందు హాస్టల్ ముందు నుండే వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి మీకు లెటర్ ఇవ్వడం చూశాను. అది కేవలం ఒక ట్రైల్ మాత్రమే. అవునా? మరెందుకు ఎప్పుడు జరగలేదని చెప్పారు? తను కేవలం ఫ్లైయర్ ఇవ్వాలనుకుంది. జోక్ చేస్తున్నారా? ఎవరైనా రోడ్ పైన లవ్ లెటర్ ఇస్తారా? మేబీ నువ్వు కాలేజ్లో బాగా పాపులర్ కాబట్టి నీ విషయంలో జరుగుంటుంది. లేదు, ఎక్కువ మంది లైఫ్లో ఉండడం చాలా చిరాగ్గా ఉంటుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. నీకు కావాల్సింది నేనే కదా. నిజం చెప్పు. అబద్ధం అస్సలు చెప్పకూడదు. అయ్యో, బ్రో, కాలేజీ సెకండ్ డ్యూటీకి కాల్ చేయబోతున్నావా? చూసావా? నువ్వు చూసావా? కాదని చెప్పలేదు. తన మైండ్ నేను పూర్తిగా చదవగలను. నాకంత తెలివిందని నువ్వు అనుకోవట్లేదా? హో ప్లీజ్ బ్రో, మొహం అంతా కూడా లవ్ అనే వాడితో కనిపిస్తుంది కదా. బ్రో ఎప్పుడు ఐస్లా కూల్ గా ఉంటాడు. ఎప్పుడు తన ఎమోషన్స్ బయట పెట్టాడు. అర్థం చేసుకోవేంటి? మొహం మీద ఏది కనబడదు. నువ్వు చెప్పింది నిజం. అలా చెప్పకుండా ఉండాల్సింది. ఫ్రెండ్స్ లాగా స్మార్ట్ గా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. రేపు తనకి ఏం చెప్పాలి? రేపు మాస్టర్ నన్ను మీట్ అవుతా అన్నారు. ముందుగా నేనే వెళ్ళాలి. ఎవరు? నేనే. మీరు కూడా లాగ్ ఆఫ్ అయ్యారా? అవును, ఇంటర్నెట్ కనెక్షన్ బాగోలేదు, అందుకే డిస్కనెక్ట్ అయ్యింది.